జోసెఫ్ రావణ్ కేసులో గమన ఇంద్రసేన చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గన్నవరం డీఎస్పీ ఆఫీసులో గమన ఇంద్రసేన చౌదరి విచారిస్తున్నారు. జోసెఫ్ రావణ్ తో సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. జోసెఫ్ రావణ్ కేసులో గమన ఇంద్రసేన చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గన్నవరం డీఎస్పీ ఆఫీసులో గమన ఇంద్రసేన చౌదరులను విచారిస్తున్నారు. జోసెఫ్ రావణ్ తో సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. జోసెఫ్ రావణ్ కేసులో గమన ఇంద్రసేన చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారిని విచారిస్తున్నారు. వీరి పాత్ర తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకర్, జోసెఫ్ రావణ్ కేసులో విచారణ చేసే కొద్దీ ఆయనకు విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రధానంగా మొదటి వరకు కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబుని దూషించడం వల్ల కేసులు పెట్టారంటూ ఆ వైసీపీతో పాటు అతని అనుకూల వర్గం పెద్ద ఎత్తున విషప్రచారం చేసింది. అది గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతని ఫోను అలాగే ల్యాప్టాప్ అన్ని సీజ్ చేసి మొత్తం లోపల ఉన్న సమాచారాన్ని సేకరిస్తే అందరూ ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ఇందులో గత కొంతకాలంగా అతను మావోయిస్ట్ కార్యకలాపాలు కావచ్చు, అలాగే దేశ భద్రతకి సమగ్రత దెబ్బతీసే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అలాగే పెట్టిన వీడియోలతో పాటు మరి కొంతమందితో అతనికి సంబంధించిన సంభాషణలు, వీడియోలు, ఆడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్య్యాయి. దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పి పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆ జోసెఫ్ రావణ్ కు అత్యంత దగ్గరగా ఉండి అతను వినియోగిస్తున్న కృష్ణ యూట్యూబ్ ఛానల్ సీఈఓగా ఉన్న గమనంతో పాటు వైసీపీ నేత ఇంద్రసేన నాయుడు ఇద్దరిని కూడా విచారణకు రావాలంటూ ఇటీవల గన్నవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ రోజు వారిద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఈ యూట్యూబ్ ద్వారా ఏ విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తారు, అదేవిధంగా జోసెఫ్ రావణ్ కు సంబంధించి మొత్తం ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అదే ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం గమనాన్ని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గత కొంతకాలం ఈ స్టూడియో నిర్వహణ సంబంధించి అలాగే ఆ బిల్డింగ్ సంబంధించి ఎవరెవరు ప్రోద్బలంతో అక్కడ ఏర్పాటు చేశారు, అలాగే వైసీపీ నాయకులు ఎవరెవరు ఎంతమంది టచ్లో ఉన్నారు, వారికి ఏ విధంగా ఫండింగ్ అవుతుందనే అంశాలకు సంబంధించి వీళ్ళ ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అయితే చాలా ప్రశ్నలు కూడా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విచారణ పూర్తయిన తర్వాత వీరిపై కూడా కేసులు నమోదు చేస్తారా అయితే మరోసారి విచారణ పిలుస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పటి వరకు అంతున్న సమాచారం ప్రకారం అయితే జోసెఫ్ రావణ్ వెనక గమనంతో పాటు వైసీపీ నాయకులు ఉన్నట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. వారికి సంబంధించి సాక్ష్యాలు కూడా సేకరించారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగానే కూడ ప్రభుత్వంపై విద్వేషాలు అదేవిధంగా అసత్య ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే దేశ భద్రతకు భంగం కలిగించే విధంగాను, అలాగే హిందూ దేవుళ్ళు ఆరాధ్యంగా కొలిచే రాముడు, కృష్ణుడు, సీతాదేవి వంటి వారిని ఉద్దేశపూర్వకంగానే కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, తద్వారా రాష్ట్రంలో కుల మత అల్లర్లు సృష్టించేందుకు కుట్రపూరితంగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. దాన్ని చూసి కొంతమంది రెచ్చిపోయి రోడ్లపైకి వస్తే తద్వారా లబ్ధి పొందేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వీరి వెనక ఎవరుండి మొత్తం తప్పగా నడిపిస్తారు, ఎవరెవరి ద్వారా ఈ వ్యవహారం నడుస్తున్న అంశాలకు సంబంధించి ఇప్పుడు ఆదాయాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శాంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.